వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్తున్నాడు. విశ్వాస జీవితంలో 2 గొప్ప కోణాలు ఉన్నాయి. అది మనము దేవుడు అని చెప్పటం ఒకటైతే, దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటూ నేను దేవుడు అని చెప్పటం. నిజంగా మనము దేవుడు అని చెప్పటం అనేది మామూలు విశ్వాసం, మామూలు భక్తి అయితే, దేవుడే మన దగ్గరికి వచ్చి నేను దేవుడినై ఉన్నాను అని చెప్పటం అనేది మన విశ్వాస జీవితంలో అది ఎంతో గొప్ప ఘనత, అంతిమ స్థానమై ఉంటుంది. అబ్రహాము కూడా ఇలాంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటూ వచ్చాడు. అబ్రహాము దేవుడు నా దేవుడు అని చెప్పటం కంటే ఎక్కువ అబ్రహాముతో దేవుడు నేను నీ దేవుడను అని చెప్తున్నాడు. అబ్రహాం విశ్వాసం అంత గొప్పది, భక్తి అంత గొప్పగా ఉంది. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా నీ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో నమ్మకంగా యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు తన్ను తాను సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఎన్నిసార్లైనా సరే ఆయన సిగ్గుపడడు, ఎన్నిసార్లైనా సరే ఆయన విసుక్కోడు. అందుకని బైబిల్లో సుమారుగా నేను దేవుడను అని దేవుడు తన్ను గురించి చెప్పినది సుమారుగా 100 సార్లు. అనగా దేవుడు తనను మనల్ని కనపరుచుకోవటానికి, మనకు తనను కనపరుచుకోవటానికి 100% కూడా ఆయన సహాయం చేసి విజయం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. 100% రుజువు చేసుకునేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మొట్టమొదట ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనములో నేను నీ దేవుడను అని చెప్పాడు. చివరిగా చూసినట్లయితే ప్రకటన గ్రంథములో ఆయన నేను దేవుడినై అన్నాను అని చెప్పని 21:7లో అంటున్నాడు. నిజంగా బైబిల్లో ఆదికాండములో నేను నీ దేవుడని చెప్పిన దేవుడు ప్రకటన గ్రంథం వరకు కూడా నేను నీ దేవుడినని చెప్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ దగ్గరకు వచ్చి తగ్గించుకొని నేను నీ దేవుడను అంటున్నాడు. ఆయన నీ దేవుడను అని చెప్పినప్పుడల్లా సరే ఆయన నీ జీవితంలో కనపరిచే కార్యాలు ఇక్కడ కనబడుతున్నాయి. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడు అంటే, తనను తాను ఆయన సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, అనగా ఆయనే పరిచయం చేసుకుంటూ చెప్తున్నాడు. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 41:10వ అధ్యాయములో నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. మొట్టమొదటిగా ఆయన బలపరిచే దేవుడిగా పరిచయం చేసుకుంటున్నాడు. బలహీనమైపోయావా ప్రియ సహోదరుడా సహోదరి, నీకు జరిగిన ప్రమాదాలను బట్టి, పరిస్థితులను బట్టి, వచ్చిన ఇబ్బందులను బట్టి, కలవరాలను బట్టి, శోధనలు బట్టి నిజంగా సింహములా ఉండే నీవు ఎంతో బలహీనమైపోయావు. అయితే దేవుడు అంటున్నాడు, మరలా నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన నీ దేవుడై ఉన్నాడు. ఇది దేవుని యొక్క పరిచయంలో మొదటి భాగం. రెండవది, దేవుడు తన్ను పరిచయం చేసుకున్నప్పుడు యెషయా గ్రంథము 41వ అధ్యాయము
13వ వచనములో నీ దేవుడినైన యెహోవానకు నేను భయపడకుమో, నేను నీకు సహాయం చేసేదని అంటున్నాడు. ఒకటి బలపరచడానికి పరిచయం చేసుకుంటున్నాడు, రెండవది సహాయము చేయటానికి ఆయనే పరిచయం చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఎవరికెవరికైనా మనం సహాయం కావాలంటే ఎవరి దగ్గరకో వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళి నేను పలానా దగ్గర నుంచి వచ్చాను, పలానా వాళ్ళు పంపించారని మనమే పరిచయం చేసుకొని బ్రతిమలాడాలి. కానీ ఎంత గొప్ప దేవుడు నీకున్నాడో తెలుసా? నీ దగ్గరికి వచ్చి ఈరోజు నీకేం సహాయం చేయాలి అని అడుగుతున్నాడు. మూడవదిగా యెషయా గ్రంథం 43వ అధ్యాయము 3వ వచనం, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. మూడవది, నిన్ను రక్షించుకోవటానికి ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. నేను దేవుణ్ణై ఉన్నాను, ఈరోజు నిన్ను ఏ పరిస్థితి నుంచి రక్షించాలి, ఏ కష్టాల నుంచి రక్షించాలి, ఏ మనుషుల నుంచి రక్షించమంటావు అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నాలుగవదిగా యెషయా గ్రంథము 48:17, నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను. ప్రియులారా, నాలుగవదిగా ఆయన ఉపదేశం చేసే దేవుడిగా ఉంటున్నాడు. అవును, ఆయన ఉపదేశం చేయటం, బోధించటము, ఈ రోజు నువ్వు ఎటు నడవాలో, ఎటు జీవించాలో, ఎట్లా ప్రవర్తించాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో దేవుడే అన్ని విషయాలలో నీకు సహాయం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇది నాలుగవదిగా చూస్తున్నాం. ఐదవదిగా యెషయా గ్రంథం 48:17లోనే నీ దేవుని యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ప్రియులారా, దేవుడు ఐదవదిగా నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. తన్ను తాను పరిచయం చేసుకుంటూ ఈరోజు నిన్ను నడిపించటానికి నేను వచ్చాను అంటున్నాడు. ఒక చిన్న బిడ్డను తల్లి కొంతకాలమే నడిపిస్తుంది. ఆ బిడ్డ నడవటం అలవాటు పడిన తర్వాత మరి ఏ రోజు కూడా తల్లి తండ్రి నడిపించరు. కానీ నీ దేవుడు అలా కాదు. నీ దేవుడు నిన్ను జీవితాంతము కూడా నడిపిస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు పట్టుకొని నడిపిస్తాడు, కొన్నిసార్లు ఎత్తుకొని నడిపిస్తాడు. కాబట్టి ఇది ఐదవదిగా మనం చూస్తున్నాం. ఆరవదిగా మనం చూసినట్లయితే ఇర్మీయా గ్రంథం 7:23, నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు జనులయుందురు, మీకు క్షేమము కలుగునట్లు. ఆరవది, క్షేమాన్ని కలుగజేసే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు తన క్షేమ ఆయుధాలన్నీ తీసుకొని వచ్చి, క్షేమ సాధనాలన్నీ తీసుకొని వచ్చి ఈ ఉదయాన్నే నీ దగ్గర నిల్చున్నాడు. ఈరోజు ఏ ప్రమాదాలు రాబోతున్నాయో, ఎలాంటి అపాయాలు రాబోతున్నాయో దేవునికి ముందే తెలుసు. కాబట్టి దానికి సంబంధించిన క్షేమ సాధనాలు నీ దగ్గరికి తీసుకొచ్చేసాడు, నిన్ను కాపాడటానికి, భద్రపరచటానికి. ఏడవదిగా చివరిగా మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడుగా, ఎలాంటి దేవుడుగా తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు అంటే, దేవుని వాక్యంలో నుంచి మరొక మాట చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనములో, నేను నీ దేవుడినైన యెహోవాను, సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాన్ని రేపువాడను నేనే అని చెప్తూ ఇంకా కిందకు వచ్చేసినట్లయితే ఆయన ఎలాంటి దేవుడిగా ఉంటూ నడిపిస్తాడో యెషయా గ్రంథం 45:3వ వచనములో, నీ దేవుడినైన యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులు, రహస్యములో మరుగైన ధనాన్ని నీకు ఇస్తాను. ఏడవదిగా నీకు ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరుడా, నువ్వు అడిగే విశ్వాసిగా నువ్వు ఎంతవరకు ఉన్నప్పటికీ నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ రెట్లు నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆరోగ్యం అడుగుతావా, నెమ్మది అడుగుతావా, ఈ ఉదయకాల సమయంలో సంతోషం అడుగుతావా, సహాయం అడుగుతావా, భద్రత అడుగుతావా, కాపుదల అడుగుతావా, ఏమడుగుతావు? జ్ఞానం అడుగుతావా, ఐశ్వర్యం అడుగుతావా? ఆయన ముందుగానే వచ్చి నీకు ఇవ్వటానికి వచ్చాను, ఎందుకంటే నేను నీ దేవుడును అని చెప్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంత గొప్ప దేవుడు నీకు ఉంటే ఎందుకు ఇంకా దిగులు పడుతున్నావు? నిజంగా నువ్వు నా దేవుడిని మనం చెప్పుకుంటే కంటే ఎక్కువగా ఆయన మన జీవితంలోనికి వచ్చి నేను మీ దేవుణ్ణి అని
పరిచయం చేసుకునే ఇలాంటి తగ్గింపు గల దేవుడు మనం చూస్తున్నాం. ముగింపులో కీర్తన 81:10 నీ దేవుడైన యెహోవానగు నేనే, నీ నోరు బాగ్గా తెరువుము, దాన్ని నింపుతాను అంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మన జీవితంలో ఉన్నాడు. అందుకనే హెబ్రీ 11:10 తాను వారు దేవుణ్ణని అనిపించుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఇంత మంచి దేవుడు, గొప్ప దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. నువ్వు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకంగా ఆయన కొరకు జీవించు. అబ్రహాము జీవితంలో జరిగిన కార్యాల కంటే ఎక్కువ కార్యాలు నీ జీవితంలో కూడా చేస్తాడు. ఈ ఉదయాన్నే ఆయన మెల్లనైన స్వరము నీకు వినపడుతుంది. ఇదిగో నా కుమారుడా, ఇదిగో నా కుమార్తె, నేను నీ దేవుడను అని ఆయన చెప్తున్నాడు. ఇంత గొప్ప అభయం, హామీ, ధైర్యం, భరోసా దేవుడు నీకు ఇస్తున్నాడు. ధైర్యంగా ఉండు, ప్రభు మీద ఆధారపడు, నీ కార్యం తప్పక నెరవేరుతుంది. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం వేకు వాక్యము ద్వారా మా దేవుడవుగా నిన్ను నీవు పరిచయం చేసుకునే విధానం ఎంత గొప్పదో బైబిల్లో 100 సార్లు అనగా 100% కూడా నువ్వు దేవుడు అని రుజువు చేసుకున్నావు ప్రభువా. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా వారి జీవితంలో ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నారో, ఎలాంటి కష్టాలు గుండా వెళ్తున్నారో ప్రభువా, నీవు వారికి దేవుడవుగా వారితో మాట్లాడుతూ నీ కార్యాలన్నీ జరిగించి నడిపించి మహిమ పొందమని, తోడయుండి నడిపించమని, ప్రతి విషయంలో సహాయము చేయమని, బలపరిచి శక్తినిచ్చి ఈ దినమంతా వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, పరీక్షలు సఫలము చేయమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ మా ప్రభువును, రక్షకుడును, మా దేవుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము, వేకువ వాక్యము.